వేములవాడలోని కొన్ని పాఠశాలలు అనుమతులు లేకుండా తరగతులు నడుపుతున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను అనుమతి లేని పాఠశాలలకు పంపవద్దని వేములవాడ ఎంఈఓ బన్నాజీ అన్నారు. గురువారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ, పర్మిషన్ లేకుండా పాఠశాలలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పర్మిషన్ లేని స్కూళ్లకు పిల్లలను పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. వేములవాడలో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఈ విద్యా సంవత్సరం పాఠశాలలను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తులు ఇచ్చాయని, వాటికి ఇంకా అనుమతులు రాలేదని అన్నారు. అనుమతి లేకుండా పాఠశాలలు నడపవద్దని హెచ్చరించారు. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వేములవాడ అర్బన్ మండలానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం షెడ్యూల్ ప్రకారము అకాడమిక్ ఇష్యూస్లో అన్నీ కూడా నియమాలు నిబంధనలు పాటించాల్సి ఉన్నది. ఇక్కడ ఏవైతే అంటే ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా నూతనంగా పాఠశాలలు ప్రారంభం చేయడానికి ప్రపోజల్ పంపారు. వాటికి ఇంకా అనుమతి రాలేదు. సో ఏవైతే కొత్తగా అనుమతి కోసం వాళ్ళు ప్రపోజల్ పెట్టుకున్నారో వారికి ఇంకా అనుమతి రాలేదు. కాబట్టి వారు రాకముందు ఎట్టి పరిస్థితుల్లో వాటిని పాఠశాలలు ప్రారంభం చేయడానికి అవకాశం లేదు. సో అలా ఎవరైనా మరి నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ప్రారంభం చేస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలకి నేను పై అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుంది. సో ఈ విషయంలో గౌరవ తల్లిదండ్రుల వారు కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కడైతే అంటే జాయిన్ చేసే ముందు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని వారిని ఆ పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు చదువుకునే పిల్లలు కాబట్టి వారు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నటువంటి పాఠశాలలో చేర్పిస్తే వారికి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని వారు కూడా అది గమనించి సహకరించాలని చెప్పి కోరుతున్నాము. సో ఇప్పుడు అంటే కొత్తగా ప్రారంభం చేయడానికి అనుమతులు తీసుకోవడానికి ప్రతిపాదన చేశాము కానీ ఇంకా వారికి ఎటువంటి అనుమతి రాలేదు. సో వారిని అంటే వాళ్ళు ఏదైతే అనుమతి కోసం పంపారో వారు మరి ఏదైతే పిల్లల్ని జాయిన్ చేసుకుంటున్నారు, ప్రచారం చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా తెలిసింది. సో అలాంటి విషయాలు అంటే నేను కూడా కనుక్కున్నాను. సో లేదు సార్, ఇంకా మేము ఏం చేయలేదు, మేము కూడా అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పి చెప్పారు. సో వాటిని అది కాకుండా మరి వారు మరి మా దృష్టికి వస్తే ఇంకా నేను కూడా విజిట్ చేయడం జరిగింది. మరి అలాంటిది ఇంకా వాళ్ళు వ్యతిరేకంగా కనుక వాళ్ళు పిల్లలకు మిస్గైడ్ చేసి జాయిన్ చేస్తే మాత్రం చర్యలకు వెనుకాడకుండా వారైతే శిక్షార్హులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.